వేణుగారు, మీరు అన్నారు అభివృద్ధి చేశారు, 99% హామీలన్నీ మేము చేశామని అన్నారు. బట్ నిన్న జరిగిన ఘటన, మీరు అభివృద్ధి చేస్తే ప్రజలను మీపైన నమ్మకం ఉంటే ఎందుకు మీకు మీ నాయకులకు కానీ మీ నేతలు కానీ వెళ్ళేటప్పుడు అసంతృప్తులు ఎందుకు అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నారు మీ పార్టీలో? అలాగే దానికి బాలసౌరి గారు నిన్న జనసేనలో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది, అసంతృప్తులు ఎక్కువ అవుతున్నారు. అలాగే ప్రజల నుంచి మీరు గడప గడపకి వెళ్ళేటప్పుడు, ప్రజలకు వెళ్ళేటప్పుడు నిన్న జరిగిన ఉషశ్రీ ఘటన కూడా ఒక ఎగ్జాంపుల్. ఎందుకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది? దీనికి ఆన్సర్ ఏమి ఇస్తారు వేణుగారు? షార్ట్ అండ్లో, టైం లేదు మనకి. మధు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమాన్ని ఇస్తున్నాడో, అభివృద్ధిని ఇస్తున్నాడో, ఏదైతే ఆ సంక్షేమాన్ని బటన్ ద్వారా త్రూ డిబిటి బ్యాంకుల ద్వారా పోవడము, అదే విధంగా అభివృద్ధి కార్యక్రమం చేస్తూ పోతుంటే ఈరోజు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఎంపీలు కానీ, అదే విధంగా అక్కడ కార్పొరేట్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు, జడ్పీసీలు కానీ ప్రతి నిత్యం ప్రజల్లో ఉండాలి. ఆ ప్రజల్లో ఉండి వాళ్ళకి ఎవరికైతే సంక్షేమం రాలేదో ఆ సంక్షేమం వచ్చే విధంగా చేయాలి. అదే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ కింద కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి ఏదైతే ప్రతి ఏరియాకి 40 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేకి 5 కోట్లు, అదేవిధంగా కలెక్టర్ కి అడిషనల్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడైనా ఇంపార్టెంట్ అయిన చోట రోడ్లు, కాలువలు, డ్రైన్లో వేయాలి అనుకుంటే అంటే ఆల్రెడీ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా లేకుంటే ఎమర్జెన్సీ ఫండ్ అప్పటికప్పుడే శాంక్షన్ చేసే విధంగా వాళ్ళకి ఇవ్వచ్చారు. ఇవన్నీ యాక్టివ్ గా లేనప్పుడు గడప గడప ప్రోగ్రామ్ లో ఇవన్నీ యాక్టివ్ గా పనిచేసిన నాయకులు ప్రతి 2 నెలలకి సమీక్షా సమావేశాలు జరిపారు. ఆ సమీక్షా సమావేశంలో ఎవరైతే వెనకబడుతున్నారో ఆ వెనకబడిన వాళ్ళని ప్రత్యేకించి చెప్తూ మీరు పలానా దానిలో వెనకబడుతున్నారు, మీరు దీన్ని కొంచెం యాక్టివ్ గా ఉండండి అని చెప్తే కూడా ఎవరైతే చేయలేదో వాళ్ళని పక్కన పెట్టడం జరుగుతా ఉంది. అదే విధంగా ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గం సంబంధించిన ఏదైతే బలమైన సామాజిక వర్గం ఎక్కడ ఉంటుందో జనరల్ సీట్ లో ఆన్సర్ చెప్పారు. అండ్ ఇంకోటి, మరి మీ నేతలకు వస్తున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, గడప గడపకి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఎవరైనా నేతలు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు రావద్దని నిన్న క్లియర్ గా కుర్చీలు కూడా ఇసిరేస్తున్న ఘటన కదా. వ్యతిరేకత వస్తుంది, ప్రజల వ్యతిరేకత వస్తుంది అంటే ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏదైతే సంక్షేమాన్ని కానీ అభివృద్ధి తీసుకోకపోవడము లేదు. కొంతమంది ఏమిటంటే ఆల్రెడీ 6 స్టెప్ వాల్యుయేషన్ ఉంటాయి, అంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉంటాయి, లేదా కార్లు ఉంటాయి, లేదా అంటే వాళ్ళు గవర్నమెంట్ ఐటీ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కూడా ముందు పేదవాడికి రాకుండా ఏదైతే కొంతమంది ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా వస్తా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కొంచెం కరెక్షన్ చేయడం వల్ల పేదవాడికి అర్హుడైన పేదవాడికి వస్తుంది, అర్హుడు లేని వాడికి తీసేయడం జరుగుతుంది. అలాంటి చోట కొంచెం అడ్డగించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా నిజాయితీతో, నీతి నిజాయితీతో పనులు చేయాలి. అలాంటప్పుడు ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. కానీ వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నదంటే కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, రైల్వే స్టేషన్ మూసేశారు, బస్ స్టాండ్ మూసేశారంటే దీన్ని బట్టే వీళ్ళ ఆరోపణ. అంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు బయట రాలేదు అని 2 రోజులు విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి బయట వస్తే అన్ని జనం చూసి వీళ్ళకి నిద్ర పట్టడం లేదు.